వాస్తవానికి అమ్మాయిలు పెళ్లికి సిద్ధంగా లేరు ఎక్కడ కూడా. నేను సోషల్ లైఫ్లో ఉంటా, రోజుకు కొన్ని వందల కేసులు. అమ్మాయిలు ఎక్కడ కూడా పెళ్లికి సిద్ధంగా లేరు. రిలేషన్షిప్ ఎట్లయిపోయిందంటే ఏ అమ్మాయి అయినా కూడా సేఫ్టీ, సెక్యూరిటీ, కంఫర్ట్ తీసుకుంటారు వాళ్ళు. ఇంతకుముందు మన పెళ్లి వ్యవస్థలు ఏముంటుండే అంటే అమ్మాయి హౌస్ వైఫ్ ఉంటుండే, అమ్మాయిలు తక్కువ చదువుకుంటుండే. పెళ్లి చేసినప్పుడు ఏంటంటే అమ్మాయికి అప్పుడు ఆ డ్యూటీ ఏంది, భర్తని మంచిగా చూసుకొని, అత్తమామల్ని మంచిగా చూసుకొని, మంచిగా వండి పెట్టుకొని, ఇల్లంతా క్లీన్ చేసుకొని ప్రశాంతంగా ఉంటుండే. సో అప్పుడు అమ్మాయికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేక భర్త మీద ఆధారపడుతుండే. ఇప్పుడు అమ్మాయిలకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు పని చేయగలుగుతున్నారు, వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు, వాళ్ళు ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు. ఈ మగవాళ్ళతో సమానంగా ఎప్పుడైతే అన్ని పనులు చేస్తున్నారో, లేదా డామినేషన్ గానీ వీళ్ళు భరిస్తలేరు ఇప్పుడు అమ్మాయిలు. సీరియస్ గా అంతేగా సార్, ఎందుకు భరిస్తలేరు. అదే అంటున్నా, నేను భరిస్తలేరు. నాకేం తక్కువైంది, నేను సంపాదించుకుంటున్నా కదా, నువ్వెవడు పోయి నా మీద డామినేషన్ చేస్తానికి అంటున్నారు. ఇంత డిస్కంఫర్ట్ అయినా డైవర్స్ అంటున్నారు. వాళ్ళు హై ఎండ్ ఎర్నింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. ఇప్పుడున్న జనరేషన్ చాలా గమనించిన కాబట్టి ఎందుకు పెళ్లి, ఏం అవసరం అంటే అడుగుతున్నారు. ఏముంది సార్, నేను సంపాదించు, ఇవాళ ఇక్కడ ఉంటా, రేపు అమెరికాలో ఉంటా, లేకపోతే రేపు సింగపూర్లో ఉంటా, ఈ పెళ్లి దాంట్లోకి వెళ్ళిపోయి ఆ పిల్లల్ని కనుక్కుంటే ఏడుంటాం సార్ అంటున్నారు డైరెక్ట్. వాడు వచ్చి డామినేషన్ చేస్తాడు, అత్తమామకు సలాం పెట్టాలా, నమస్కారం పెట్టాలా, పండగలు పబ్బాలు, ఈ స్వేచ్ఛలే జీవితం ఎందుకు సార్ అని అంటున్నారు డైరెక్ట్. ఇన్ రీసెంట్ డేస్ నేను చాలా మంది అమ్మాయిలు చూసిన.